మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకుంటాం. కాగ్నిజబుల్ అఫెన్స్ నేనే అంటారు మేడం. బిఎన్ఎస్ఎస్ లో మీరు చేసిన చట్టాలు అవి మేడం. మిస్యూజ్ కాదు, పర్ యూజ్ చేస్తారు. 151 అని అంటారు. మిస్యూజ్ కాదు మేడం. మీరు ఇచ్చిన చట్టాలే అవి, మీరు ఇచ్చిన చట్టాలు కాబట్టి మేము బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినాము. మా డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేశారు కానీ ఎవరు 151 కింద మేము ఉంది. 151 కింద ఉంటారా? అయ్యో సార్, అవి మీరు ఇచ్చిన చట్టాలే. మీరు ఇచ్చిన చట్టాలు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతే. చెప్పినట్టుగా మేము ఇచ్చిన చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అరెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఇక మీరు అరెస్ట్ చేసే ప్రశ్నలు అనొద్దు. మీరు మళ్ళీ మీ చట్టాన్ని మీరే మీరు వ్యతిరేకించినట్టు సార్. చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము. మీరు ఇచ్చిన చట్టమే అది. ఇక అందులో 151 కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పాం సార్. సింపుల్, ఓపెన్. దిస్ ఇస్ ద లా. దిస్ ఇస్ ద లా. రావాలంటే ఉంటాయి మేడం. ఎవరికైనా ఉంటాయి. ఎవరికైనా చట్ట పరిధిలో ఉంటాయి. It goes like this of the argument. నేను ఇష్టమైంది చెప్పకపోయాను. నాకు అర్థం కాదు. ఏమంటున్నాను? చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఏం చేస్తాము? మీకు ఇంటిమేషన్ ఇస్తాం కదా. అవును సార్, మీకు ఇంటిమేషన్ చట్ట ప్రకారమే చేస్తున్నాం సార్. తీసుకురావా ఒకసారి కింద రావా? వెనక లైన్ చెప్పాడు. నువ్వు 100 సెక్షన్ మీరు కావాలని మీరు ఎంపీ ఆమె ఆమె ఒక ఎంపీ సార్. వాళ్ళ కుటుంబాలు చూడమని చెప్పి ఏడుస్తున్నారు. దగ్గర నుండి పంపిస్తారు. మీరు కార్లో ఎక్కించుకోవచ్చు తిరుపతి రెడ్డి. మీరు నియంతృత్వం ఉంటుందా? ఇంకా ఇది ఉంటుందా నియంతృత్వం? ఈ ప్రజాస్వామ్యమా పోలీస్ రాజ్యమా? కాదు. ఇప్పుడు ఆమె ఒక సిట్టింగ్ ఎంపీ. ఆమె కాన్స్టిట్యున్సీకి ఆమె ఓనికి పర్మిషన్ కావాలంటే అదేం లెక్క? ఆమె ఏమన్నా నార్మల్ తరఫున ఆమె అప్పుడేమి ఫాలో చేయండి మమ్మల్ని. అరే మేమేమన్నా అరెస్ట్ ఉన్నారు, సోర్ లీడర్ ఉన్నారు, ఇంత రెస్పెక్ట్ లేకుండా బీజేపీ బయటికి వచ్చి